ఆడవాళ్ళలో సిజేరియన్ సర్జరీస్ తర్వాత కామన్‌గా చేసే సర్జరీ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే ట్యూబెక్టమీ. సో, ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్‌ని చాలామంది సిజేరియన్ డెలివరీతో పాటు చేయమని అడుగుతూ ఉంటారు. దానికి వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే సర్జరీతో పాటు సర్జరీ అయిపోతుంది లేదా పథ్యంతో పాటు పథ్యం అయిపోతుందని. లేకపోతే కొన్ని రోజుల తర్వాత చేస్తే పేగు దొరకదని అంటే ఫెలోపియన్ ట్యూబ్ అనేది దొరకదని. కొంతమందేమో వెయిట్ చేయడం వల్ల ఎర్లీగా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని. కొంతమంది రికవరీ కోసం మళ్ళీ ప్రత్యేకంగా టైం అనేది కొంత అవసరం అవుతుందని. ఇలా చాలా రీజన్స్ తోటి సిజేరియన్‌తో పాటే ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేయమని అడుగుతూ ఉంటారు. సో, సిజేరియన్ డెలివరీ తోటి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం అనేది ఎంతవరకు సేఫ్ అనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. సిజేరియన్ డెలివరీ తర్వాత ట్యూబెక్టమీ చేయాలా లేదా అనేది బేబీ డెలివరీ అయిన తర్వాత మొదటి 5 నుండి 10 నిమిషాల్లో బేబీ ఉండే కండిషన్‌ని బట్టి నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అంటే కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ట్రెకియోఈసోఫేజియల్ ఫిస్టులా లాంటి కండిషన్స్, అలాగే మెటబాలిక్ డిజార్డర్స్. సో, ఇవన్నీ కూడా ఆ మొదటి 5 నుండి 10 నిమిషాల్లో మనం అసెస్ చేయలేకపోతుంటాం. కొన్ని రకాల ఇష్యూస్ అంటే ఆటిజం లాంటి కండిషన్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! సో, ఈ కండిషన్స్ కూడా బేబీ కొంత ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రమే బయటపడుతూ ఉంటాయి. కొన్ని సార్లు చిన్న పిల్లల్లో ఫీవర్స్ రావడం వల్ల ఫిట్స్ రావడము, దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము, లేదా కొంత సివియర్ కండిషన్స్‌లో ఐసీయూలో అడ్మిషన్స్ అవ్వడం, కొన్ని సందర్భాల్లో బేబీని కోల్పోవడం కూడా చూస్తూ ఉంటాం. సో, అందువల్ల త్వరపడి మనం సిజేరియన్ టైంలోనే ట్యూబెక్టమీ చేయించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే తర్వాత మనం తీసుకున్న నిర్ణయానికి బాధపడవలసిన అవసరం ఉంటుంది. అలాగే చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం మొదటి 2 సంవత్సరాల్లోనే మాక్సిమం టీకాలన్నీ కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి. అందువల్ల రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉండే కపుల్స్ అంటే పిల్లల్ని కనగలే వయసులో ఉండే కపుల్స్ ఈ మొదటి 2 సంవత్సరాలు బేబీ హెల్త్ ఎలా ఉందనేది గమనిస్తూ ఉండి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకుంటే గనక ఆఫ్టర్ 2 ఇయర్స్ మీరు సేఫ్‌గా ట్యూబెక్టమీ అనేది చేయించుకోవచ్చు. సిజేరియన్ ఆపరేషన్‌తో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవద్దు అని అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మళ్ళీ చేయించుకోవాలంటే పేగు దొరకదని, పథ్యం అవసరం అవుతుందని, రికవరీకి చాలా టైం తీసుకుంటుందని, లేదా ఈ టైం పీరియడ్‌లోనే మళ్ళీ ఎర్లీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు కదా! సో, వీటికి సొల్యూషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Hope this information is useful to you. Please like, share and subscribe this channel. Thank you.